హలో స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నీట్ 2026కి సంబంధించి క్వాలిఫైడ్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ లిస్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే చాలా రిలీఫ్ కలిగిందండి. ఎందుకు అంటే ఓవరాల్ ఇండియా వైడ్గా మనం కాంపిటీషన్ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా ఇంత కాంపిటీషన్ ఉంటుందా, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ కట్ ఆఫ్ ఏమన్నా పెరుగుతుందా, ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని చాలా టెన్షన్గా ఉన్నాము. కానీ వన్స్ ఈ క్వాలిఫైడ్ లిస్ట్ నేను అనాలిసిస్ చేసిన తర్వాత కొంచెం రిలీఫ్ కలిగింది. నాకు తెలుసు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే చాలా డిఫరెంట్. ఎందుకు అంటే ఫస్ట్ టైం నీట్ పెట్టినప్పుడు చాలామందికి చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సెకండ్ టైం నీట్ పెట్టినప్పుడు కూడా కొద్దిమందికి బాగానే వచ్చాయి, కానీ ఈ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా లాస్ట్కి బార్డర్ మార్క్స్లో పడిపోయారు సెకండ్ టైం నీట్ రాసినప్పుడు. వాళ్ళకి ఒక్కొక్క మార్క్ దగ్గర వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. చాలామంది పేరెంట్స్తో మాట్లాడాను కాబట్టి ఈ ఫీలింగ్ చెప్తున్నాను. వన్స్ ఈ లిస్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత చాలా రిలీఫ్ కలిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మరి స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేయలేదంటే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. ఎక్కడ కాంపిటీషన్ హై ఉండాలో అక్కడ కాంపిటీషన్ హైగానే ఉంది, ఎక్కడ కాంపిటీషన్ లో ఉండాలో అక్కడ కాంపిటీషన్ లోగానే ఉంది. ఈ కాంపిటీషన్ హై కూడా మన స్టేట్ కోటాకి బెనిఫిట్ అయ్యేదే. ఎలా బెనిఫిట్ అవుతుందో ఈ హై కాంపిటీషన్ కూడా స్టేట్లో కట్ ఆఫ్ని ఎలా మనం అనుకున్న దానికన్నా తగ్గించడానికి పాసిబుల్ అవుతుందో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి కనీసం లాస్ట్ రౌండ్లో అయినా మీకు సీట్ రావాలి అంటే, కనీసం లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే మీకు కేటగిరీ వైజ్గా ఏయూ రీజన్కి అలాగే ఎస్యూ రీజన్కి ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టూడెంట్స్, మనకి కౌన్సిలింగ్ కూడా తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. టిల్ లాస్ట్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు, టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్కి, తెలంగాణ స్టేట్కి అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి మీకు నేను తోడుగా ఉండి మీకు వచ్చిన మార్క్స్కి మిమ్మల్ని మంచి కాలేజీలో జాయిన్ అయ్యేలా నేనైతే గైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అయితే మీరు మెసేజ్ పెట్టండి. మోస్ట్ ట్రస్టబుల్ మెంటర్షిప్ మంది, ఎందుకంటే లాస్ట్ 7 years నుంచి ఉంది. పేరెంట్స్ నాకు ఎట్లా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ పోయిన ఇయర్ పేరెంట్స్ మౌత్ టాక్ను బట్టే ఎక్కువ మంది నాకు ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, సార్ వాళ్ళు మీకు రికమెండ్ చేశారు, వీళ్ళు రికమెండ్ చేశారు అని. కాబట్టి మీరు ట్రస్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో కొద్దిమంది ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్ వాళ్ళ నేమ్స్ కూడా లేవు. అంటే ఎవరైతే తెలంగాణలో నీట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళ నేమ్స్ ఈ ఆంధ్రప్రదేశ్ క్వాలిఫైడ్ లిస్ట్లో రాలేదు. అలాగే కొద్దిమంది క్యాండిడేట్స్ తెలంగాణ స్టూడెంట్స్ విజయవాడకు వచ్చి ఎగ్జామ్ రాసి ఉంటారు. వాళ్ళ నేమ్స్ ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో వచ్చాయి. ఏపీ నుంచి తెలంగాణ వాళ్ళు, తెలంగాణ నుంచి ఏపీ వాళ్ళు, ఇలా మనకి బ్యాలెన్స్ అనేది అయిపోతుంది. ఈవెన్ దో కొద్దిమంది ఈ లిస్ట్లో లేకపోయినా కొద్దిమంది తెలంగాణ వాళ్ళు కూడా ఈ లిస్ట్లో ఉంటారు కాబట్టి అలా మనకి బ్యాలెన్స్ అయితే అయిపోతుంది. దానివల్ల పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏముండదు ఫైనల్ మెరిట్ లిస్ట్కి, అలాగే మనం ఇప్పుడు చెప్పుకునే కట్ ఆఫ్ మార్క్స్కి. అలాగే మనకి ఇది జస్ట్ క్వాలిఫైడ్ లిస్ట్ మాత్రమే. మళ్ళీ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నాక మెరిట్ లిస్ట్లో వాళ్ళందరి నేమ్స్ వస్తాయి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరి నేమ్స్ వస్తాయి. దానివల్ల మనకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లోకల్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి. అండ్ ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో మీ అందరికీ తెలుసు వీళ్ళు కేటగిరీగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మనం కేటగిరీ అనేది లాస్ట్ ఇయర్ ఎంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ బీసీఏ ఎంతమంది పర్సెంటేజ్ ఉన్నారు, బీసీడీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఏయూ రీజన్లో ఎంత ఉన్నారు, ఎస్వీ రీజన్లో ఎంత ఉన్నారు, ఆ పర్సెంటేజెస్ ఆధారంగా నేను బేస్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఇయర్ మనకి సీట్స్ పెరుగుతున్నాయి, ఎంత పర్సెంటేజ్ పెరుగుతున్నాయి ఒక్కొక్క కేటగిరీకి దాన్ని బేస్ చేసుకొని కూడా నేను మీకు ఇప్పుడు కట్ ఆఫ్ చూపిస్తాను. మీ అందరికీ తెలుసు ఫస్ట్ ర్యాంకు ఎవరికి వచ్చిందంటే ఈసారి క్వాలిఫైడ్ లిస్ట్లో 700 మార్క్స్కి వచ్చింది. ఇక్కడ కొద్దిమంది సీరియల్ నెంబర్ని స్టేట్ ర్యాంక్స్ అని అంటారు.
ఓకే, మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి స్టేట్ ర్యాంక్ అందాం. సో ఫస్ట్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి 700 మార్క్స్కి వచ్చింది. అలాగే మొత్తం ఎన్ని ర్యాంక్స్ ఉన్నాయంటే 33,220, లాస్ట్ మార్క్ వచ్చేసి 177. నెక్స్ట్ మనం కోర్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ ఇయర్ని ఈ ఇయర్ని కంపేర్ చేసుకుందాం. సో మార్క్స్ ఎలా పెరిగాయి, అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ ఎలా పెరిగింది అనేది కంపేర్ చేసుకుందాం. సో ఈసారి మీ అందరూ తెలుసు, ఫస్ట్ స్టేట్ ర్యాంక్కి లాస్ట్ ఇయర్ వచ్చేసి 669 వస్తే ఈసారి 700 మార్క్స్ వచ్చింది. సో ప్లస్ 31 మార్క్స్ ఇయర్ పెరిగాయి. అలాగే 100 ర్యాంక్ దగ్గర చూస్తే 643 మార్క్స్ దగ్గర వచ్చింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సేమ్ ర్యాంక్కి 50 మార్కులు ఇయర్ పెరిగాయి. ఓకే, 50 మార్కులు మీకు ఇక్కడ పెరిగాయి. సో నెక్స్ట్ మీరు ఈ 1000 స్టేట్ ర్యాంక్ దగ్గర చూడండి. లాస్ట్ ఇయర్ 520 వస్తే ఈసారి 550 వచ్చింది. ఎగ్జాక్ట్గా 30 మార్క్స్ కాంపిటీషన్ అనేది ఈ ఇయర్ పెరిగింది ఈ 550 మార్క్స్ దగ్గర. కానీ 550 మార్క్స్ కన్నా కింద చూడండి, మార్క్స్ అనేవి డిఫరెన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అబోవ్ 550 మార్క్స్ 30 డిఫరెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్కి ఇయర్కి 30 మార్క్స్ పెరిగాయి ఈసారి. కానీ బిలో 550 మార్క్స్ ఆ డిఫరెన్స్ అనేది తగ్గిపోయింది. ఇది ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి. ఇవి మార్క్స్ పరంగా. మరి ఆల్ ఇండియా పరంగా చూద్దాం మనం. సో ఆల్ ఇండియా పరంగా కూడా చూస్తే, సో 1000 మన స్టేట్ ర్యాంక్కి లాస్ట్ ఇయర్ 31,000 ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే ఈసారి 37,000 ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. 5,000 పెరిగింది. అలాగే 10,000 దగ్గర చూస్తే లాస్ట్ ఇయర్ 2,43 ఉంటే ఈసారి 2,67,000 ఉంది. సో 23,000 పెరిగింది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏమో 550 దగ్గర వరకు కొంచెం ఎక్కువ ఉంటే 550 తర్వాత డిఫరెన్స్ తగ్గితే, ఆల్ ఇండియా ర్యాంక్ మటుకు మార్కులు అదే స్టేట్ ర్యాంక్ పెరిగే కొద్దీ ఆల్ ఇండియా ర్యాంక్ కూడా పెరుగుతూ వచ్చింది చూడండి. సో ఆ డిఫరెన్స్ కూడా మీకు పెరుగుతూ వచ్చింది చూడండి లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్తో చూస్తే. కానీ స్టేట్లో అలా లేదు. స్టేట్లో 550 తర్వాత డిఫరెన్స్ తగ్గుతూ వచ్చింది, కానీ ఆల్ ఇండియా లెవెల్లో అలా లేదు. సో ఓవరాల్ ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ అనేది పెరిగింది. ఏపీలో కూడా పెరిగింది 550 మార్క్స్ వరకు కన్నా 550 మార్క్స్ కన్నా కింద డిఫరెన్స్ అనేది తగ్గుతూ వచ్చింది మార్క్స్ పరంగా. ఓకే, సో ఇది కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఎలా బెనిఫిట్ అవుతుందో కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో అలాగే మనం కనుక చూసుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ 10,000 ఆల్ ఇండియా ర్యాంక్కి సో 2025లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 2026లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఈ ఇయర్ ఎంత పెరిగింది. సో ఇది మనం ఆల్రెడీ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనం ఇది డిస్కస్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ వెళ్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. సో నేను ఎందుకు ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఎక్కడ కాంపిటీషన్ పెరగాలో అక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గింది అని చెప్పాను కదా. దానికి మీనింగ్ ఇది. సో 600 మార్క్స్ కన్నా పైన లాస్ట్ ఇయర్ మన క్వాలిఫై లిస్ట్లో కేవలం 77 స్టూడెంట్స్ మట్టుకే ఉన్నారు. కానీ ఈ ఇయర్ చూస్తే 324 స్టూడెంట్స్ ఉన్నారు. కంపేర్ చేస్తే 247 స్టూడెంట్స్ పెరిగారు. ఇది ఎంత గుడ్ న్యూస్ తెలుసా? ఎందుకు అంటే హయ్యర్ మార్క్స్ మోస్ట్లీ 600+, 650+ వచ్చిన స్టూడెంట్స్కి మన స్టేట్ వాళ్ళు కనుక ఎక్కువ మంది ఉంటే వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాలో ఉన్న కాలేజెస్లో, అలాగే ఎయిమ్స్ మెడికల్ కాలేజెస్లో, టాప్ మోస్ట్ కాలేజెస్లో సీట్స్ తీసేసుకుంటారు. వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు కాబట్టి స్టేట్ కోటాలో బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఇంకా ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు 10 మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తే 10 సీట్లు స్టేట్లో మిగిలిపోయినట్టే కదా. సో ఆ 10 సీట్లు ఇంకా కొత్త వాళ్ళకి వస్తాయి కదా. సో ఇది బెనిఫిట్ ఈసారి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. సో ఈ టాప్ రేంజ్లో ఉన్న స్టూడెంట్స్ కనుక ఆల్ ఇండియా కోటాకి వెళ్తే, సో వెళ్ళాలి కూడా, వెళ్తారు కూడా, ఎందుకంటే మంచి కాలేజెస్ వస్తాయి కాబట్టి. అలాగే కొంచెం వాళ్ళకి రిజర్వేషన్ ఉంటే ఈ 550+ మార్క్స్ దగ్గర కనుక చూస్తే లాస్ట్ టైం 442 ఉంటే ఈసారి 1005 + 563 పెరిగింది. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటే వీళ్ళకి ఈ మార్క్స్ దగ్గరికి కూడా ఎయిమ్స్ లాంటి మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా వెళ్తారు. సో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా వైడ్గా మీరు వెళ్ళండి, మంచి ఎయిమ్స్ కాలేజ్లో చదవండి. సో మీ సర్టిఫికేట్కి, మీ కాలేజ్కి ఆ వాల్యూయే వేరే ఉంటుంది. సో ఇక్కడ మనకి బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. అలాగే కట్ ఆఫ్ కూడా కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఓకే, దీనివల్ల ఇంకా తగ్గడానికి ఛాన్స్ ఉంది. మామూలుగా ఓవరాల్గా మనం అనుకున్న దానికన్నా ఆల్ ఇండియా లెవెల్లో కంపేర్ చేస్తే కాంపిటీషన్ తక్కువగానే ఉంది. కానీ
600 కన్నా పైన మంచిగా మార్క్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు కాబట్టి స్టేట్ కోటాకి ఇంకా బెనిఫిట్ అవ్వనుంది. ఓకే, సో నెక్స్ట్ అలాగే మీకు ఈ ఇయర్ సీట్స్ కూడా పెరిగాయి. సో నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరిగాయి, ప్రైవేట్ కాలేజెస్లో పెరిగాయి, అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో పెరిగాయి. ఇంకా కొత్త సీట్స్ కూడా వచ్చే స్కోప్ ఉంది. సో కొత్త కాలేజెస్ కూడా వచ్చే స్కోప్ ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. మరి ఆ కాలేజెస్ ఆ సీట్స్ ఇంకా పెరుగుతాయో లేదో మనం కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి చూడాలి. కానీ ఆల్రెడీ మనకి పెరిగాయి సీట్స్. సో ఆ పెరిగిన సీట్స్ ఆధారంగా, ఈ టాప్లో ఉన్న స్టూడెంట్స్ ఆధారంగా, అలాగే ఓవరాల్ కాంపిటీషన్ ఆధారంగా మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కనీసం లాస్ట్ ప్రైవేట్ ఏ కేటగిరీలో అయినా, మనం అంటే ఫ్రీ సీట్ అనుకుంటాం కదా, సో కనీసం ఆ లాస్ట్ ప్రైవేట్ ఏ కేటగిరీలో అయినా మీకు ఫ్రీ సీట్ రావాలి అంటే, కనీసం లాస్ట్ రౌండ్లో అయినా మీకు సీట్ రావాలి అంటే మీకు ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, చూసేయండి. సో నేను మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక కట్ ఆఫ్ చెప్పాను. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎస్వియు రీజన్కి 491 to 496 చెప్పినాను. ఇక్కడ 491 ఎందుకు చెప్పాను అంటే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో తక్కువ కాంపిటీషన్ ఉంటే ఇది రావచ్చు. ఈ 496 అనేది ఒకవేళ ఆల్ ఇండియా కోటాతో పాటు ఏపీలో కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉంటే సో ఇంత కట్ ఆఫ్ వెళ్ళొచ్చు అని మీకు నేను రిజల్ట్ వచ్చిన తర్వాత వీడియో చేశాను. కానీ ఎందుకంటే అప్పుడు మనకు తెలియదు కదా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఓవరాల్గా ఎంత ఉందో అనేది. సో ఈ 491 ఇప్పుడు నిజం అవబోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొంచెం కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఈ 491 ఏదైతే మనం లోయెస్ట్ రేంజ్ చెప్పుకున్నామో అది ఇప్పుడు నిజం అవబోతుంది. చూడండి, సో అదే ఇక్కడ నేను ఇచ్చాను. సో ఎవ్రీథింగ్ నేను రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే మీకు చెప్పానో అందులో లోయెస్ట్ రేంజ్ మీకు ఏది చెప్పానో సో ఇప్పుడు అది నిజం అవబోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది కాబట్టి. సో ఈ ప్రకారంగా చూస్తే ఎస్వియు రీజన్లో ఓపెన్ కేటగిరీ 486 to 491, అలాగే ఏయూ రీజన్లో వచ్చేసి 503 to 508 మార్క్స్. సో 503 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తే 503 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను స్ట్రిక్ట్గా చాలామందికి సజెషన్స్ కానీ ఇస్తున్నాను, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళండి. సో మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడితే ఆ మార్క్స్ వస్తాయో, దగ్గరకు వచ్చి సీటు పోయిందంటే ఎంత పెయిన్ ఉంటుందో మీకు తెలుసు. సో మీరు కనుక ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఈ లోయెస్ట్ రేంజ్ కట్ ఆఫ్ కూడా మనం రీచ్ అవ్వచ్చు. ఓకే, అలాగే కేటగిరీ వైజ్గా నేను మీకు ఇక్కడ చూపించాను. సో మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ ఇయర్ మనకు వచ్చిన డిస్ప్లే లిస్ట్ని బేస్ చేసుకొని ఈ ప్రకారంగా ఉంటాయి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ క్యాస్ట్ మనకు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి సో లాస్ట్ ఇయర్ ఎంతమంది క్యాస్ట్ ఉన్నారు, ఈ ఇయర్ ఎంతమంది ఉండొచ్చు దాన్ని బేస్ చేసుకొని చేశాను. మళ్ళీ మెరిట్ లిస్ట్ వస్తే ఎగ్జాక్ట్గా బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, SC1 వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. అప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చాక ఇంకా మనం ఫైనల్గా మనం ఆల్మోస్ట్ చెప్పేయచ్చు సో ఇక్కడి వరకు కట్ ఆఫ్ అనేది ఆగుతుంది అని. ఓకే, అలాగే ఈసారి కౌన్సిలింగ్ రూల్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. అలాగే మీకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. సో ఇది టోటల్గా సో ఇది చూసాక కొంచెం రిలీఫ్ అనే అనిపించింది, కొంచెం గుడ్ న్యూస్ అని అనిపించింది. సో చూద్దాము. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.